ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగును గాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో మీరందరూ కూడా సమయానికి ఆఫీస్లో ఉండాలని బయలుదేరుతున్నారని దేవుని సేవకుడుగా నేను నమ్ముతా ఉన్నాను. అయితే చిన్న మాట అడుగుతున్నాను, ఈరోజు త్వరగా మీరు బయలుదేరి ఆఫీస్కి వెళ్ళాలని చాలా ఆతృత పడుతున్నారు కదా, శ్రద్ధ వహిస్తున్నారు కదా, భయపడుతున్నారు కదా. నిన్నటి దినమున ఆదివారం సమయంలో ఎన్ని గంటలకు దేవుని మందిరానికి వెళ్ళారు? ఈరోజు మీకున్నటువంటి భక్తి, ఈరోజు మీకున్నటువంటి భయం, ఈరోజు మీ ఉద్యోగాలలో మీకున్నటువంటి ఆ శ్రద్ధ, ఇవన్నీ కూడా నిన్న ఎందుకు లేవని దేవుని సేవకుడుగా అడుగుతాం. జాగ్రత్తగా గమనించిన ప్రియులారా, ఉద్యోగానికి సమయానికి వెళ్ళడం తప్పని నేను చెప్పడం లేదు. భయపడడం, లోబడ్డం, జాగ్రత్తగా ఉద్యోగం చేయడం తప్పని నేను అనడం లేదు, అవన్నీ కరెక్టే. అయితే మన యొక్క ప్రాధాన్యత ఏంటి అని దేవుని సేవకుడుగా అడుగుతాం. లోకానుసారమైనటువంటి కార్యాలకి మనం ప్రాధాన్యత చూపిస్తూ ఉన్నాం. దేవుని ప్రేమించండి, దేవుని గణపరచండి. దేవుని మందిరానికి వచ్చే వారమైనా కూడా దయచేసి మీరు సమయానికి వెళ్ళాలని దేవుని సేవకుడుగా కోరుకుంటా ఉన్నాను. సోమవారపు దినమున అనేక మంది 2 నిమిషాల సందేశం చూస్తూ ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో మీకు మాట చెప్తున్నాను, దేవుని యొక్క సన్నిధి మీకు తోడుగా వచ్చి ఈ రోజు మీరు తలపెట్టే కార్యములన్నింటిలో కూడా మీకు జయమును అనుగ్రహిస్తారని దేవుని సేవకుడుగా తెలియజేస్తా ఉన్నాను. దేని గురించి భయపడొద్దండి, కలవరపడొద్దండి. ప్రతి విషయంలో కూడా ప్రభు మీకు తోడై ఉండి మీ అవసరతలు సంధించి మీపై మెండైన దీవెనలు కుమ్మరించును గాక. ఉదయకాల సమయం కొరకు 112వ కీర్తన 4వ వచనం, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. దేవుని నామానికి స్తోత్రం కలుగుతుంది. ఒక ఆయన నేను అడిగాను, సార్ ఎలక్షన్స్ జరిగాయి కదా, మరి ఓటు ఎవరికి వేశారని నేను అడిగితే, నేను చాలా యథార్థవంతుడండి, నేను ఎమ్మెల్యే ఒకరికి వేసాను, ఎంపీ ఇంకోరికి వేసాను. ఇదేంటండి, ఎమ్మెల్యే ఒక టికెట్ ఒకరికేమో వేశారు ఒక పార్టీకి, ఎంపీ ఇంకో టికెట్కి వేశారు ఏంటండి అంటే, నేను 2 పార్టీల దగ్గర డబ్బు తీసుకున్నాను సార్, కనుక నేను సమానంగా న్యాయం చేయాలనుకున్నాను. ఆ పార్టీ వాళ్ళు ఇచ్చారు, నేను తీసుకున్నాను, ఈ పార్టీ వాళ్ళు ఇచ్చారు, నేను తీసుకున్నాను. ఎందుకయ్యా డబ్బులు తీసుకున్నావు, తప్పు కాదంటే, నేను ఎక్కడ తీసుకున్నానండి, వారు ఇచ్చారండి అన్నాను. చాలా సంతోషం అండి, మీ జ్ఞానం చాలా ఎక్కువ అనుకున్నాను. మళ్ళీ ఆయన అంటాడు, నేను చాలా యథార్థవంతుడి సార్, నేను 2 దగ్గర డబ్బులు తీసుకున్నాను, 2కి న్యాయం చేశానండి అన్నాడు. చాలా సంతోషం. గమనించిన పిల్లరా, మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో, మీరు ఏ బిజినెస్ చేస్తున్నా, మీరు సేవ చేస్తున్నా, మీరు యథార్థంగా మీరు ప్రవర్తించినప్పుడు మీరు నడిచే మార్గం అంతటి మీద కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వెలుగును ప్రకాశింపజేస్తాడు. దాని అర్థం ఏంటి అంటే, అభివృద్ధిని సమృద్ధిని దేవుడు ఇస్తాడు. ఒకవేళ సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, చీకటికరమైనటువంటి దినముల్లో మీరు వెళ్ళాల్సినటువంటి సందర్భం ఏర్పడినా కూడా మీ యథార్థతను చూసేటటువంటి దేవుడు ఆ చీకటిని సైతం మీకు వెలుగుగా మారుస్తారని దేవుడి సేవకుడుగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కొని ప్రభు సన్నిధి మీకు తోడుగా వచ్చి బలమైన కార్యాలు జరిగించిన గాక. ప్రియ పరలోకపు తండ్రి, యథార్థముగా ప్రవర్తించినట్టు మాకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.